కరీంనగర్ జిల్లా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజు మార్నింగ్ న్యూస్ అనంతరం తీన్మార్ మల్లన్న గారు తన ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉన్న సమయంలో మరి కొంతమంది మూకలు, కొంతమంది రౌడీలు, కొంతమంది గుండాలు మరి జాగృతికి సంబంధించిన కల్వకుంట్ల కవితకు సంబంధించిన జాగృతి టీం ద్వారా కొంతమంది రౌడీలు గుండాయిజం చేసుకుంటూ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన, అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారి పైన దాడి చేయడం అనేది సిగ్గుచేటు వచ్చి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాము. అందుకు నిరసనగా ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి కల్వకుంట్ల కవితకు సంబంధించిన దిష్టి బొమ్మ దహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాన్ని విజయోత్సవం చేసుకున్నాం. కాబట్టి ఏదైతే మరి తీన్మార్ మల్లన్న గారు బీసీలకు రావాల్సిన వాటా గురించి కొట్లాడుతూ ఉన్నాడో, మరి బీసీలకు సంబంధించిన పార్టీ నిర్మాణం చేయబోతా ఉన్నారో, మరి మరికొన్ని రోజులలో బీసీ మరి పార్టీ వస్తుంది, పార్టీ తీసుకొస్తున్నాం అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు నిన్న మాట్లాడిన వెంటనే ఈ రోజు 24 గంటలు గడవక ముందుకే మరి అక్కడ దొరలకు సంబంధించిన జాగృతి పార్టీకి సంబంధించిన గుండాలు, రౌడీలు వచ్చి మరి తీన్మార్ మల్లన్న గారి పైన దాడి చేయడము, తనను హత్య చేసే కుట్ర పనడం అనేది అది కల్వకుంట్ల కవిత గారికి సిగ్గుచేట అని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తూ మరి కొన్ని మాటలు తీన్మార్ మల్లన్న గారు నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి అక్కడ ఆ మాటలను వాళ్ళు వల్గర్గా తీసుకొని, వల్గర్గా అర్థం చేసుకొని తీన్మార్ మల్లన్న గారి పైన దాడి చేసినామని చెప్పేసి చెప్పడం మాత్రం సిగ్గుచేటు. కొంతమంది బీసీ నాయకులు, కొంతమంది బీసీ సంఘాలు తీన్మార్ మల్లన్న గారు చేసేది తప్పు అని చెప్పి మాట్లాడుకుంటా మరి వాళ్ళు కూడా దొరల సంఖ్యం లాక్కుంటా మరి దొరలకే వత్తాసు పలకడం మాత్రము ఆ బీసీ సంఘాలకు సిగ్గుచేట అని చెప్పేసి ఇప్పటికైనా ఏ మాత్రం ఈ దొర రాజకీయాలకు సిగ్గుచరం ఉంటే ఇప్పటికైనా ఈ రాజకీయాలను, ఈ రౌడీ రాజకీయాలను, ఈ కూలగొట్టడం, ఈ పగలగొట్టడం రాజకీయాలను బంద్ చేసి మరి శాశ్వతంగా ప్రజాసేవలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన మాత్రం కలిగి ఉండాలని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న.